ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందేమో, ఇంకా ఏదైనా నష్టం జరుగుతుందేమో అని కేంద్రం ఏమైనా ఆలోచిస్తుందా? ఆర్ ఎల్స్ ఇంకేదైనా స్ట్రాటజీ ఉండే అవకాశం ఉందని కేంద్రానికి అనిపిస్తుందా మీకు? మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో ఒకసారి మాట్లాడదాం. కృష్ణమోహన్, ఓవైపు నడ్డాని కలిసి సీజేపీ ప్రతినిధులేమో వాళ్ళ డిమాండ్స్ని వాళ్ళు ఇచ్చారు, లెటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ ఇటు భేటీ అయినట్లుగా తెలుస్తుంది అమిత్ షాతో. సో ఏం జరుగుతుంది ఈ విషయంలో? కేంద్రం దిగొచ్చినట్లుగా కనిపిస్తుందా? ఇంకేదైనా స్ట్రాటజీ ఉండే అవకాశం ఉందా దీని వెనక? కొంత ఉదయం నుంచి జరిగిన ఈ సంఘటన, లేకపోతే ర్యాలీలు, తర్వాత పోలీసులు లాఠీ చార్జీలు, వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి నిరసనగా ఇటువంటి వాళ్ళలో ఇంటి పెద్ద స్థాయిలో ఢిల్లీలో ఎక్కడ జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన నిరసనలు మాత్రం పెద్ద స్థాయిలో జరిగినాయని మనం అనుకోవాలి. ఎట్టకేలకు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పటి వరకు అసలు పట్టించుకుని కూడా పట్టించుకోలేదు. అటువంటిది కొంత దిగొచ్చిన పార్లమెంట్ లో ముట్టడి దాంతో కూడా పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున దీని మీద వ్యక్తం చేసిన పరిస్థితి. కొంత చుట్టుముట్టే రైతులు కూడా పార్లమెంట్ ని చేశారు కాబట్టి అక్కడ కొంత తగ్గే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పుడు ఈరోజు కేంద్రమంత్రి జేపీ నడ్డాతో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. సౌరభ్ దాస్ చాలా క్లియర్ గా ఒక ఆఫ్టర్ వెయిటింగ్ అప్ ఫర్ 2 more than hours just meet జేపీ నడ్డాజీ at the residency for 10 minutes. అంటే 2 గంటలు వేచిన తర్వాత ఆయన 10 నిమిషాలు సమయం ఇచ్చారు. 10 నిమిషాలు మేము కలవగలిగాం. అయితే మాకున్న డిమాండ్స్ కూడా మేము చాలా క్లియర్ గా పెట్టాం. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. 3 డిమాండ్లు పెట్టారు. జరిగిన పిల్లలకి నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఎవరైతే మృత్యువాత పడ్డారో, మరణానికి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ₹1 డిమాండ్ ఇవ్వాలని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పిన పరిస్థితి. మరోవైపు పార్లమెంట్ లో ఈ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 2 పార్లమెంటు సభ్యులు వాయిదా వెళ్ళిపోయారు. ముఖ్యమైన సంగతి అంటామా మనం చూడొచ్చు. ఉదయం నుంచి ఢిల్లీ నష్టం సంబంధించిన ఆహారంలో ప్రతి అంశాన్ని కూడా ఆర్టీవీ కక్షల మధ్య పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. పోలీసులు ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు, టీఆర్ గ్యాస్ ఉపయోగించారు, లాఠీలకు విపరీతంగా పనిపెట్టిన పరిస్థితి, విపరీతంగా దెబ్బలు దిగలే, చాలా మందికి కాళ్ళు చేతులు విరిగాయని కూడా సమాచారం అంటుంది. నష్టం కాలం మీద చెదరగొట్టేందుకు టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. ఇట్లా చాలా అంశాలు మనం చూస్తున్న పరిస్థితి చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా కొంత డిమాండ్ అయినా పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రధాన డిమాండ్ 2 డిమాండ్లు ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. ఆ విషయంలో ఎవరు వెనక్కి పోవడం లేదు మీరన్నా తొలగించండి, అతని చేతన్నా రాజీనామా చేయించండి అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఇది ఎంతవరకు కొనసాగుతుంది? ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుందా? మా డిమాండ్స్ నెరవేరేంత వరకు కూడా పూర్తి స్థాయిలో మేము నిరసన అయితే ఆపేది ఉండదు అని కూడా వాళ్ళు ఒక డిమాండ్ గా పెట్టిన పరిస్థితుల్లో ఇప్పుడు జేపీ నడ్డా వ్యవహారాన్ని ప్రధానమంత్రితో మాట్లాడతానని కూడా చెప్పారు. కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఉదయం నుంచి బీజేపీ జరిపిన ఏదైతే ధర్నా ఉందో, ముట్టడి కార్యక్రమం ఉందో, అది చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళింది అనేది మనం చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? కేంద్రం దిగొచ్చినట్లుగా అనిపిస్తుందా, లేకపోతే కేంద్రం దగ్గర ఇంకేదైనా ఎత్తుగడ ఉందా, ఇంకేదైనా స్ట్రాటజీ కేంద్రం అవలంబిస్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ దిగొస్తే, మనం రైతులు ప్రొటెస్ట్ చేసినప్పుడు మనం చూసాం ఢిల్లీలో కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు ప్రొటెస్ట్ చేసినప్పుడు మొదట్లో కేంద్రం ససేమిరా అంది, ఒప్పుకోలేదు. కానీ ఎట్టకేలకు వెనక్కి దిగొచ్చి మోదీ సారీ కూడా చెప్పడం మనం చూసాం. సో అక్కడితో అది ఆగిపోయింది. సో ఈ విషయాన్ని కూడా అలాగే ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? మరి నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, లేకపోతే మధ్యంతరంగా ఇంకేదైనా ఆప్షన్ని కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేసే అవకాశం ఉందా? ఇలాగే వదిలేస్తే అనవసరమైన అటెన్షన్ ఇచ్చినట్లు అవుతుంది వీళ్ళకి, సీజేపీకి, వాంగ్చుక్కి, వీళ్ళందరికీ
అలాగే ఎన్డీఏతర పార్టీలు కానీ ఇతర ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా హైప్ అవుతున్నారు. ఇప్పుడు అవసరం లేదా అంతా అనుకొని ఇక మొత్తం మీద ఆపడానికి ప్రయత్నం చేశారా? ఇన్ని రోజులుగా టెస్ట్ చేసి అసలు ఏం చేస్తారో చూసి వాట్ డూ యూ థింక్? ఏం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు నయా